ఆ శివుడు వచ్చి అక్కడ నిలబడితే ఇప్పుడు నేనేం చేయాలి, ఏదో ఇవ్వాలి కదా. అసలు ఏంటి బాలయ్య అక్కడ బరియలు కొన్ని వస్తుంటే అసలు ఎలా కావాలి, అక్కడ ఆ సింగర్ని పిలిపించి మంచి అది చెప్పారు కదా, ప్రొఫెషనల్లో మనకి కొన్ని హైలు వస్తాయి, బట్ అది రియల్ లైఫ్లో చూస్తుంటే ఎలా ఉంటుంది. అది దట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్గా మాట్లాడుకోవటం అనే సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా ఈ బలమైనటువంటి స్టోరీ చెప్తే. జస్ట్ లైక్ రాఘవేంద్రరావు గారు అన్నమయ్య సినిమా తీశారు, ఆ తర్వాత శ్రీరామదాసు సినిమా తీసినప్పుడు ఆ తర్వాత అన్నమయ్య పాటలు ఎంత ఫేమస్ అయ్యాయి. ఇది అంటే ఒక సినిమాని హైప్ చేస్తూ నేను మాట్లాడడం గురించి కాదు, నేను ఈరోజు ఒక రీల్ కామన్ ఆడియన్స్ కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ రీల్ చూసాను. రీల్ ఏంటంటే ఉజ్జయిన్ మహంకాళ్ టెంపుల్లో ఈరోజు అభిషేకానికి మా మ్యూజిక్ వాడుతున్నారు రీల్లో, ప్రాపర్ ఉజ్జయిన్ ఒరిజినల్ ఛానల్లో, గుడి ఛానల్లో. అక్కడ వీ న్యూ హౌ ప్యూర్గా వీ వర్క్డ్ ఆన్ దిస్ అని. సో అంత ఆర్గానిక్గా వీ పుట్ అవర్ థింగ్స్ టు ఇట్. ప్యూరిటీ ఉంది కాబట్టి అంత మాట ఎత్తారండి రాఘవేంద్రరావు గారు, అన్నమయ్యను భక్తి రామదాసు. ఇది నిజంగా నెక్స్ట్ నుంచి కూడా ఈ తత్వానికి వచ్చేసరికి 100% ఈ సాంగ్స్ వాడుకుంటారు, ఈ సాంగ్స్ వింటారు, ఈ సాంగ్స్ పెడతారు. ఎందుకంటే వాళ్ళు సినిమా పాటలా ఉండదండి, అది దేవాలయానికి వెళ్ళినట్టు ఉంటుంది. ప్రతి పాట ఒక దేవాలయానికి వెళ్ళి కూర్చున్నట్టు ఉంటుంది. సో అంత ప్లెజెంట్నెస్. అండ్ తాండవం అనే వర్డ్ వాడారు కదా, సో అండ్ ఇంకా మోర్ పర్క్యూసివ్. శివుడు డమరు కానీ ఇంకా ఎంత కొత్తగా ప్రజెంట్ చేయగలం, శివుడు తాండవాన్ని ఎలా మనం కొత్తగా ప్రజెంట్ చేయగలం. సో మ్యాక్సిమం అసలు అది ఇంక్లైనప్పుడు క్లైమాక్స్లో ఆ తాండవం అన్నప్పుడు ఇంకా నాకేం తోచలేదు, ఇంకా కీబోర్డ్ తిప్పిపెట్టి అంటే కొడుతున్నాను, తిప్పిపెట్టి ఇలా కింద అలా వాయిస్తున్నాను, ఏం రావట్లేదు. ఎలా కొత్తగా రావాలి నేను, బికాస్ ఎవ్రీ రీల్ ఒక 1 week 10 days పట్టింది ఒక్కొక్క రీల్ అవ్వడానికి, మ్యూజిక్ అవ్వడానికి. కనెక్షన్స్ కానీ రీల్ 1లో టైటిల్ మ్యూజిక్లో ఏం వస్తుందో అదే ట్యూన్ క్లైమాక్స్లో వస్తుంది. సో యూ గో బ్యాక్ టు ఎవ్రీ రీల్ అండ్ చెక్ బికాస్ ఆయన ఫిల్మింగ్ అలా ఇంక్లైన్గా ఉంటుంది, కరెక్ట్, ఎక్కడ డ్రాప్ అవ్వదు. దీని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, వెళ్ళి స్కై స్క్రేపర్లో వెళ్ళి తీసి అక్కడికి వెళ్ళి మమ్మల్ని తోసేస్తారు. నేను పడేటప్పుడు కూడా ఆయనే పట్టుకుంటారు. అదే చెప్తున్నా. సో అంత హైలో ఇలా తీసుకెళ్తారు ఆయన సినిమాని. సో గ్రో అవ్వడం అనేది ఎనర్జీగా, మళ్ళీ రిపీటెడ్ ట్యూన్స్ వాడకుండా, రిపీటెడ్ అదే ఫైట్ మ్యూజిక్లో వాడకుండా. దీంట్లో ఇంకా ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ అఖండాలో చిన్న హైస్ ఉన్నాయి. ఆ శివుడు పైన చక్రం తిప్పినప్పుడు శంకర్ మహాదేవన్ గారు హమ్మింగ్ వస్తుంది. సో అలాంటి హామింగ్స్ కరెక్ట్గా ఏ ప్లేస్లో రావాలి. సో ఇవన్నీ లాట్స్ ఆఫ్ డిజైన్. మీకు హై ఇచ్చిన మూమెంట్ ఏంటి అసలు సినిమా మొత్తం షూటింగ్లో? ఒక మూమెంట్ని చెప్పలేను నాకు, ఎందుకంటే సినిమా మొత్తం ఒకటే కాబట్టి అని అనద్దు. అలా అని కాదు, అలా అనే లేదు, దేనికి అదేమ్మా. ఎందుకంటే ఇది అని చెప్పలేము. ఒక్కొక్క దీనిలో ఒక్కొక్క హై ఉంటుంది, ఒక్కొక్క లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్స్లో మేము పడి ఉన్నాం కాబట్టి దాని కష్టం అని నేను ఇష్టపడే చేశాం కాబట్టి అవి నాకే తెలుసు కాబట్టి మా ఛాలెంజెస్ కాబట్టి దాన్ని ఇది అనటానికి లేదు. క్లైమాక్స్ వచ్చి -12లో చేసాం, జార్జియాలో. -12 అనేది ఫోన్లో చూపించేది, ఫీల్స్ లైక్ -7 వెళ్ళేసరికి మొత్తం వ్యాలీస్. మా విండ్కి అసలు బాడీ ఏది పనిచేయదు, ఇలా అంటే రాయిలా ఉంటుంది, స్టోన్ లాగా. దీంట్లో చాపర్ గాలి వేరే, చాపర్లో వచ్చే గాలి వేరే. నేను 5 రోజులు ప్లాన్ వేసుకెళ్ళాను. ఊరికే వెళ్ళాను, ఊరికే సరదాగా అని చెప్పి ఫస్ట్ టీజర్ సోలో తిప్పుకుంటూ వస్తుంది కదా, ఆ టీజర్ చూపిస్తా అన్నారు. సరే వెళ్ళి లైవ్లో చూద్దాం ఎలా ఉంది షూటింగ్ అని. ఫస్ట్ నుంచి వెళ్ళలేదు, జనరల్గా షూటింగ్ వెళ్తాను. సో 5 రోజులు ఆయనతో స్పెండ్ చేసి అప్పటి వరకు ఒక్క పాట అవ్వలేదు. ఒక ఏదో అవుతుంది, రేపు చేద్దాం, అలా చేద్దాం అని ఇంకా ఆయన షూటింగ్ క్లైమాక్స్ వరకు వెళ్ళిపోయారు. ఇంకా ఒక్క పాట కూడా ఇవ్వలేదు. ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేసి అసలు పాట వచ్చిన వెంటనే సాంగ్స్ ఇంకా నీ వల్ల డిలే అయిపోయేటట్టుంది అని చాలా ప్రెషర్ వేస్తే షూటింగ్ చేశారు. మాంటేజెస్ తీసేసాను, తీసేసి పెట్టుకున్నాము. ఎందుకంటే ర్యాప్ ఉంటుంది, తనకి నాకు ర్యాప్ ఉంటుంది. సో ఏంటంటే ఏమి ఇస్తాడు, ఏమి చేస్తాడు, ఇది చూపిస్తే ఏం కొడతాడు, ఇక తప్పదు తీసుకుంటే వెళ్ళిపోయాను నేను. సో అది చూపించారు, టీజర్ చూపించారు. వెంటనే బయలుదేరిపోయి వచ్చేసాను. ఇంకా నా బాడీ పనిచేయలేదు. 4 రోజులు ఉంటానన్నాడు. 4 రోజులు ఉంటాను. టీజర్ చూపించంటే బయలుదేరిపోయాను. లేదు ఇక్కడ ఉంటే ఇంకా మనల్ని ఇక్కడే చేయమంటారు టీచర్, ఇక్కడ చూస్తే రాదు. మనం ఇక హైదరాబాద్ వెళ్ళి ఒక బన్ను టీ ఇవన్నీ తాగి ఒక 2 క్రికెట్ మ్యాచ్ ఆడితేనే మనకు వస్తుంది ఈ మ్యూజిక్. అయితే ఆ చలికి నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఈ డైరెక్షన్ గారి టీం కానీ, మొత్తం ఫైట్ మాస్టర్ టీం కానీ, బాలయ్య గారు కానీ. I really don't know how to describe బాలయ్య. ఆయనకి ఇదే మొదటి సినిమా.
ఆయన అలానే ఫీల్ అవుతారు. నాకు ఇదే మొదటి సినిమా, నేను అలానే ఫీల్ అవుతాను. సార్ నన్ను కలుపుకోండి సార్. అలా కాదు, కాదు, ఆ లొకేషన్ గురించి చెప్తున్నారు. ఓకే సార్, ఏ లొకేషన్ అయినా నన్ను జాయిన్ చేసి ఒక్కళ్ళు వెళ్ళొద్దని చెప్తున్నాడు. అక్కడ ఉన్న ఇది అది కదమ్మా, అది ముందే ఆయన హెచ్చరించడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఉందమ్మా. ఫస్ట్ మొత్తం రెక్కి, అందుకని తర్వాత 9 తర్వాతే ఎంటర్ చేస్తాం. ఎందుకంటే బాడీ మీద క్లాత్ ఉండదు, ఓన్లీ అఘోరా గెటప్ కాబట్టి అమ్మా. మొత్తం కప్పుకొని ఉండడానికి లేదు, జర్కిన్స్ వేయడానికి లేదు, ఎందుకంటే మేకప్ పొద్ది ఇవన్నీ ఉంటాయి. అఫ్కోర్స్ మనం అనకుండా హీటర్స్ తీసుకొచ్చి పెడతాం, కానీ దూరంగా ఒక ప్రొఫెల్లర్కి పెట్టి గాలి ఎట్నుంచి అయితే తోలుతుందో అటువైపు దాన్ని వదులుతాం. హై ప్రొఫెల్లర్, కొంతవరకే ఆ గాలి కాపాడుద్ది. బట్ ఏదైనా ఆ వ్యాలీని ఏం చేయలేదు. ఎంత ఉన్నా కూడా -6, -7, -8 అది మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఇక చేయాల్సింది మంచి విభూతి వేసి, ఆ విభూతితో ఇక చేసుకుంటూ వెళ్ళడమేమో. శివుడు కాపాడుకుంటూ వచ్చాడు మిమ్మల్ని. 100% మా వెనకాల శివుడే ఉన్నాడు. శివుడు ఉండే చేయించుకుంటూ వచ్చాడు. ఇది కాదు మా మోదుగూడెం వచ్చి ఇక్కడికి వచ్చి ఆంధ్ర వచ్చి దాని తర్వాత వెంటనే ప్రయాగరాజ్, అక్కడికి వస్తే కుంభమేళ ముందు తీసేసానండి. అది -6 కుంభమేళ ఇదినప్పుడు. మళ్ళీ ప్రయాగరాజ్కి వస్తే అది అయిపోయిన తర్వాత మళ్ళీ గంగ మీద కొన్ని షార్ట్స్ తీయడానికి వస్తే, గంగమ్మ తల్లి మీద హాస్పిటల్ షార్ట్స్ ఇవన్నీ అక్కడ కుంభమేళాలో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ తీయడానికి వస్తే +48. ఎక్కడ వరకు అయితే షర్ట్ ఉందో అక్కడ వరకు మొత్తం లోపల బొబ్బలు వచ్చేసింది అందరికీ. బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్. ఎందుకంటే ఒక్కసారికి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. అది మైనస్, ఇది +48. అసలు ఎవరికి మైండ్ ఇది పని చేయలే. అయినా సరే 12 days చేసేసి వచ్చేసాం. అక్కడ మేము ఉండగానే గంగ 40 feet పైకి లేచింది. 40 feet ఫ్లడ్స్ వల్ల చేసేసే వచ్చాము. కానీ మళ్ళీ వదలకుండా చేసేసుకుని వచ్చేసాము. మీరు ఒక దీక్ష తీసుకున్నట్టు చేశారు. అక్కడి నుంచి మోతుగూడెం అని వచ్చాము, మన రాజమండ్రి దగ్గర. రాజమండ్రి నుంచి లోపలికి వెళ్ళాలి, మారేడుమిల్లి దాటిన తర్వాత 1.5 hours వెళ్ళాలి. అసలు అదే యాష్ కలుపుతారు కదా, అది 100 kilometers స్పీడ్తో ఉంటుంది వాటర్. మ్యాటర్ ఏంటంటే కరెక్ట్ మేము వెళ్ళగానే తుఫాన్, అన్ని మాకే అన్ని పరీక్షలు పెట్టారు. 3 days వర్క్, బట్ 7 days వెయిట్ చేయాల్సి వచ్చింది. లొకేషన్ భలే ఉందంటే, లొకేషన్ బాగుండడం కాదమ్మా, పాజిటివ్గా ఉంటుంది. అంటే అక్కడ ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ మనకు కావాలి. అసలు ఆ మోతిగూడెం ఏం లొకేషన్స్ అమ్మా, అద్భుతమైన లొకేషన్. కాకపోతే మన వాళ్ళు కాస్త వెళ్ళి పిక్నిక్స్ కానీ వెళ్ళి అక్కడే తిని అక్కడే వేసి ఆ బాటిల్స్, బీర్ బాటిల్స్ అనేవి మన నదిలో పగలగొట్టి కొంచెం ఇది చేస్తున్నారు. కానీ లేదంటే నేను బాగా మొత్తం అంతా తిరిగామా ప్రపంచంలో, మన లొకేషన్స్ ఉన్నంత ఏవి లేవు, అంత అద్భుతంగా ఉన్నాయి. ఫ్రెష్ వాటర్. మీరు చెప్తూ ఒక మంచి పాయింట్ అన్నారు. సినిమాలో నాకు నచ్చిన ఇంకో అంశం ఏంటి అంటే, మీరు సనాతన ధర్మం గురించి మాత్రమే కాకుండా అసలు దేశం కోసంగా ఎంత చక్కటి డైలాగ్స్ రాశారో, దేశంలో మనం సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఎలా ఉండాలో, అసలు ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలో కూడా చెప్పిన తీరు మాత్రం అమేజింగ్ అండి, చాలా బాగుంది. ఇందులో ఇవన్నీ కూడా ఒక కమర్షియల్ సినిమా ద్వారా చెప్పటము, కన్విన్స్ చేయటం ఈజ్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్.